ఈ యాక్సిడెంట్స్ అవన్నీ తగ్గుతూ ఉంటాయి. అది నా ఉద్దేశం అండి అది. రైట్. ఒకసారి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి కృష్ణప్రసాద్ గారు, చట్టం అవునండి. చాలా కఠినంగా ఉంది, దాన్ని ఫాలో కావటం మినహా మరో మార్గం లేదు, గత్యంతరం లేదు. సరే, అటానీ ఫీజులు ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి అక్కడ ఆ వ్యవస్థకి తగ్గట్టే ఉంటుంది, ఆ దేశానికి తగ్గట్టే ఉంటాయి. అవర్లీ బేసిసా, లేకపోతే గంపగుత్తగా ఒక 30 మంది 40 మంది వెళ్తాం. 30 మంది 40 మంది ఒకే తరహా నేరానికి పాల్పడి ఉండాలి కదా. వాళ్ళందరూ ఒకే చోట జమ అయి ఉండాలి, ఒకే రాష్ట్రంలో చదువుకుంటూ ఉండాలి. ఇన్ని పాసిబిలిటీస్ని కూడా మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. సరే, ఎనీ అటార్నీస్ వాళ్ళు తెలుగు స్టూడెంట్స్ వరకు అయితే మనకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు చేయగలిగిన మ్యాక్సిమం హెల్ప్ ఎంతవరకు చేయగలుగుతున్నారో సెన్సిటైజ్ చేసి కేసులు టేకప్ చేయగలుగుతున్నారు. ఇంతవరకు ఒక్క డిపోర్టేషన్ జరగలేదు అనేదే కొంత రిలీఫ్, చెవులకి కొద్దిగా వినసొంపైన మాటగా కనిపిస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషను చూసి చూడనట్టు వదిలేస్తుంది అని అనుకోవడానికి లేదు కదండి. ఈ విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడే రూల్స్లో మన లాయర్ గారు చెప్పినట్టు ఇక్కడ జరిగింది రూల్స్ కంటే ముందు ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి. ఇదంతా జరగడానికి కారణం ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, విచ్ ఈజ్ సుప్రీం ఫర్ ఎవ్రీబడి హూ ఫాలోస్ ద రూల్ ఆఫ్ లా. ఆయన ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ బిగిన్ అయింది. ఈ ప్రక్రియలో రెండు భాగాలుగా ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ మంగళవారం నుంచి డిఎస్ఓ కాలేజ్ డిఎస్ఓలు కొన్ని సపోర్ట్ చేసినాయి. ఒకటి టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్, రెండోది ఈ రీఇన్స్టేట్మెంట్, రెండు దశల వారీగా జరుగుతున్నాయి. టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ చాలామందికి వచ్చింది అంటున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్గా ఐసోల్ వచ్చి స్టూడెంట్లు తీసుకెళ్ళలేదు, కానీ స్టూడెంట్లు కొంతమంది ఇండియాకి వాలంటీర్గా వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గరకు వచ్చిన కేసుల్లో ఉన్నాయి కొన్ని. అందులో వాళ్ళు కూడా ఈ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్కి మొగ్గు చూపుతున్నారు. ఎందుకు మొగ్గు చూపుతున్నారు? కాలేజీలో డిఎస్ఓ వాళ్ళు కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కాలేజీ డిఎస్ఓలు అందరూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక కమిటీ లాగా ఏర్పడి వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఇది స్టూడెంట్లు ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ఇవ్వగానే ఎవరు ముందుకు రాలేదు. ఇది లాస్ట్ వీక్ నుంచి జరిగింది ఇది. దాని తర్వాత ఇప్పుడు మీరన్న పాయింట్ ఏంటంటే అందరూ కలిసి దీనికి లాసూట్ వేయాలి అని అనుకుంటే అది డిపెండ్స్ ఆన్ ది లాయర్ అండి. మనము ఒకళ్ళతో ఇద్దరితో అయ్యేది కాదు, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళి చేసేదే. మన అందరికీ తెలిసినట్టుగా ఇది లాయర్లతో కూడిన వ్యవహారం. మన లాయర్ గారే దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వగలరండి. థ్యాంక్ యూ. జనేత గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ చట్టానికి సంబంధించి సిన్స్ యువర్ అటార్నీ మీరు ఇంకెక్కువగా సెన్సిటైజ్ చేయగలరండి. ఆ ఉద్దేశంతో ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటం అనేది అటార్నీలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. బట్ అలాంటి వాళ్ళందరూ ఒక అటార్నీని చూస్ చేసుకొని వెళ్ళటమో, ఒక లా హౌస్కి దగ్గరికి వెళ్ళటమో వాళ్ళు చేసే అవకాశం ఉంది. బట్ ఇంత హరీడ్ సిట్యుయేషన్లో పిల్లలకి ఆలోచన రావాలి, మనందరం ఒక దగ్గర వెళ్ళాలని, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకోవాలి. కొందరైతే అసలు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయట్లేదట, అది కూడా తెలిసింది. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ నుంచి దగ్గర 500 నోటీసులు వెళ్ళినాయండి. వాట్ ఐ వాజ్ టోల్డ్ త్రూ మై ఫ్రెండ్స్ ఇన్ కాన్సులేట్, 500 నోటీసులు వెళ్ళినాయి 2 తెలుగు రాష్ట్రాలు. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళల్లో ఒక 400 మంది అయితే తల్లిదండ్రులకు చెప్పనే లేదంట. దట్స్ వాట్ ఐ వాజ్ టోల్డ్ అండి. ఇంకా ఎక్కువ వెళ్ళినాయండి. సారీ టు డిస్టర్బ్. ఇంకా ఎక్కువ వెళ్ళినాయి. ఎందుకు గంటాపదంగా చెప్తున్నానంటే ఇప్పుడు లాయర్ గారే ఒక సెమినార్కి వచ్చారు. అప్పుడు ఆ కాల్లో మమ్మల్ని మాట్లాడినివ్వండి అని చెప్పి ఆ రోజు స్ట్రెంతే 800+ వెళ్ళింది. అది లాస్ట్ వీక్ జరిగింది. రైట్. 500 అయితే కాదు, ఇంకా ఎక్కువ వచ్చినాయి అందరికి. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం కష్టము. థ్యాంక్ యూ. జనేత గారు. డెఫినెట్గా అండి, మీరు అన్నట్టుగా అంటే వాళ్ళు ఏ కాన్సులేట్లో అయితే వీళ్ళు అంటే అమెరికన్ ఎంబసీలో ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి కదా, జియోగ్రఫికల్ లొకేషన్స్లో వీళ్ళు F1 ఎక్కడి నుంచి అపియర్ అయ్యారో ఆ పర్టికులర్ కాన్సులేట్ నుంచి, ఇదే చెన్నై, ముంబై ఆర్ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి. సో వాళ్ళకి వీసా రెవకేషన్ అంటే ఆ DS-160 ఫిల్ చేసేటప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి వెళ్ళాయి రెవకేషన్ నోటీసెస్ అన్ని. కొంతమంది వాటిని యూజ్ చేయకపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి ఏదైనా బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఆల్టర్నేటివ్గా ఈమెయిల్
పేరెంట్స్కి వెళ్ళడము అండ్ ఆ తర్వాత టర్మినేషన్ కావడము, సర్వీస్ ఇదంతా జరిగింది. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టే మనకి ఎక్కడైనా వరల్డ్ వైడ్ గా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. సో దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థింగ్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ అసెస్ చేసేదంటే, ఇప్పుడు మీరు అన్నారు అంటే వీళ్ళకి కష్టము స్టూడెంట్స్ కి అని. సో వాళ్ళకి అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లు ఉండి వాళ్ళు కమ్యూనికేషన్ చాలా క్విక్ గా జరుగుతుంది. అంటే ఎక్కడ లా ఫామ్ ఫైల్ చేస్తున్నారు ఏంటి, సిమిలర్ కేసెస్ ని బట్టి వాళ్ళకి అంటే చాలా అంటే నేను అంటే నాకు కన్సల్టేషన్ వచ్చిన దగ్గర క్లయింట్స్ దగ్గర నుంచి తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి స్టూడెంట్స్ కి. సో అంటే మేబీ యూ డూ ఇట్ బై డియుఐస్ కానివ్వండి, ఇప్పుడు థెఫ్ట్స్ కానివ్వండి, ఇట్లా సెగ్రిగేట్ చేసి వాళ్ళే చాలా వాట్సాప్ గ్రూప్ని ఉండి అక్కడ నుంచి వాళ్ళ అటార్నీస్ కి, సో అది చాలా ర్యాపిడ్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. యాక్సెస్ టు అటార్నీ అనేది ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ హియర్ అట్ ఆల్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్, ఎస్పెషల్లీ అంటే ఈ డియుఐస్ ఇట్లాంటివి అని అంటే ఎస్ అంటే కొన్ని స్టేట్స్ లో కానివ్వండి, ఇప్పుడు పెటీ లార్సనీ అనేది కొన్ని స్టేట్స్ లో మోరల్ టర్పిట్యూడ్ కిందకి రాదు, కొన్ని స్టేట్స్ లో మోరల్ టర్పిట్యూడ్ కిందకి వస్తుంది. హవెవర్ ఇవన్నీ అంటే వీళ్ళు ఏ కేసెస్ లో అయితే వీళ్ళకు అంటే ఇంటరాక్షన్స్ ఉన్నాయి ఆఫీసర్ తో, అవి చేసిన అన్ని కేసెస్ అవి లోకల్ లాస్ ప్రివెల్ అవుతాయి. బట్ హవెవర్ మనం బ్రాడర్ గా చూసుకుంటే ఇదంతా ఇమిగ్రేషన్ వచ్చేసి ఇట్స్ అ ఫెడరల్ లా, అన్ని 50 స్టేట్స్ కి ఒకేలాగా అప్లికబుల్ అవుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు లిక్కర్ స్టోర్స్ లో కానివ్వండి, గ్యాస్ స్టేషన్స్ లో కానివ్వండి ఇలా వర్క్ చేశారు. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ లిక్కర్ స్టోర్స్ లో వర్క్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు ఈ అండర్ 21 వాళ్ళకి సెల్ చేయడం కానివ్వండి, అంటే టొబాకో వేరే ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఇట్లా చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళు వాట్ ఎవర్ సైటేషన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఆ సైటేషన్స్ వల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఇప్పుడు భయపడతా ఉన్నారు అటార్నీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా. రీజన్ ఏంటి అని అంటే వై ఆర్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వర్కింగ్ ఇన్ ద గ్యాస్ స్టేషన్? అసలు ఫస్ట్ ప్లేస్ మీరు అక్కడ లిక్కర్ స్టోర్ లో ఎందుకు వర్క్ చేస్తారు? టెక్నికల్ గా ఇట్స్ అన్ఆథరైజ్డ్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. సో ఇట్స్ లింకేజ్. అట్లా ఉన్నప్పుడు కొంతమంది దట్ కేస్ అండి దట్ అట్రాక్ట్స్ అనదర్ సెక్షన్ కదా. యా డిఫరెంట్ అంటే అన్ఆథరైజ్డ్ అంటే ఇప్పుడు వీళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. నిజంగానే నా కేసు అంటే అప్పుడు నిజంగా డిపోర్ట్ చేస్తారా, అప్పుడు డీటైన్ చేస్తారా అని భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఇట్లా ఇంటర్ లింకేజ్ ఉన్నాయన్నమాట. కొంతమంది ఇట్లా డిఫరెంట్ డే కేసులో ఉండడం కానివ్వండి, ఎస్పెషల్లీ అంటే అండర్ ఏజ్ వాళ్ళకి సెల్ చేయడము ఇట్లాంటి వాటికి. సో ఇట్స్ ఆల్ ఇంటర్ లింక్డ్ అంటే లాట్ ఆఫ్ కేసెస్, లాట్ ఆఫ్ స్టేట్స్ లోకల్ లా ఇన్వాల్వ్ అయి ఉండి తర్వాత ఇదంతా ఫెడరల్ లా కిందకి. బట్ యాక్సెస్ టు అటార్నీస్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. స్టూడెంట్స్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనం అనుకుంటున్నాం మరి వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు అని, మనం వాళ్ళ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. దే నో హూమ్ టు రీచ్ చేయాలి అని అనుకుంటే, ఫైల్ చేయాలి అనుకుంటే దే నో హౌ టు రీచ్ అవుట్ టు దట్ పర్టికులర్ అటార్నీ. నేను అటార్నీని అప్రోచ్ అయ్యే విషయంలో నేను అంటలేదు, అప్రోచ్ అవటం వాడికి తెలిసి ఉండవచ్చు. కానీ నేను అనేది వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పెన్సెస్, కోర్టు ఖర్చులు ఉంటాయి కదండి, అది తట్టుకోగల శక్తి ఈ నోటీసులు అందుకున్న 5-6 వేల మందిలో 4,000 మందికి ఉండుండొచ్చు కాక, బట్ 1000 మందికి అయితే ఉండుండకపోవచ్చు కదా. నేను ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నానండి, అది నేను మాట్లాడుతున్నాను. అప్రోచ్ అయితే ఉంటుంది. అందుకనే క్లాస్ యాక్షన్ లా సూట్స్ అంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడం. సో కొన్ని లా ఫర్మ్స్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి 1, 2, 3, 4 ఓకే డియుఐస్, పెటీ థెఫ్ట్స్ ఇట్లా రకరకాల కేసెస్ ని ఇట్లా క్లాసిఫై చేసి ఓకే ఇవన్నీ ఉన్న వాళ్ళకి మేము ఫైల్ చేస్తున్నామంటే ఫస్ట్ ఇప్పుడు అట్లాంటా బేస్డ్ లా ఫర్మ్ వాళ్ళు స్టార్ట్ చేసింది 17 కేసెస్ తోని. ఆల్ టుగెదర్ వాళ్ళు ఆ 2 days లో ర్యాప్అప్ చేసి ఫైల్ చేసే పాటికి 133 రీచ్ అవుట్ అయింది. సో విచ్ టెక్నికల్లీ మీన్స్ దట్ వాళ్ళు క్లాసిఫై అయ్యి ఫ్రెండ్స్ ద్వారా అట్లా వెళ్ళి ఇన్ ఎ వే అట్లా చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం వాళ్ళకి అటార్నీ ఫీజెస్ లో కొంచెం డిస్కౌంటెడ్ లాగా అట్లీస్ట్ వాళ్ళ అఫోర్డబిలిటీ పెరుగుతుంది అలాంటప్పుడు. మూడోదండి అంటే మీరు అటార్నీగా ఉన్నప్పుడు పిల్లల సైకాలజీని కూడా మీరు గమనిస్తుంటారు. అంటే వాళ్ళు క్లయింట్స్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? కొంచెం అంటే ఫస్ట్ లో ఇప్పుడు మనకి ఈ ఆల్మోస్ట్ మనం 19 days లో ఉన్నాం ఏప్రిల్లో. సో ఫస్ట్ డేకి ఉంది, 15th day ఐడెంటిటీ అంటే ఎవ్రీ వీక్ చేంజ్ అవుతా ఉంది వాళ్ళకి. అంటే ఫస్ట్ డే చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు, ఫస్ట్ 2 days చాలా టెరిఫై అయిపోయారు. ఎందుకంటే యాజ్ ఇస్ అన్ప్రెసిడెంట్ ఎవరికి తెలియదు అసలు, లాయర్స్ కి కూడా ఏంటి ఇలాగా
సర్వీస్ టర్మినేట్ చేయడం అనేది వెరీ యూనో ఐ మీన్ క్రిటికల్ థింగ్ దట్ దే విల్ గో అవుట్ ఆఫ్ స్టేటస్ కదా ఇమీడియట్ గా. సో అలా ఈవెన్ స్కూల్ డేస్ కి తెలియలేదు అసలు వీళ్ళకి కిడ్స్ కి ఏం అడ్వైస్ చెప్పాలి అనేది. అదే కొంచెము week 2, week 3 కొన్ని ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు తానా అనుకోండి ఒకటి ఆర్గనైజ్ చేశారు, GTA ఒకటి ఆర్గనైజ్ ఇలా డిఫరెంట్ తెలుగు ఆర్గనైజేషన్స్ చేసి అట్లీస్ట్ స్టూడెంట్స్ కి కొంత ఇన్ఫర్మేషన్ త్రూ లాయర్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే కొంతమంది వెళ్ళిపోవాల్సి వచ్చే వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది లేదు ఐ విల్ వెయిట్ అండ్ సీ అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అదే ఇప్పుడు మనం 19th డే వచ్చేసరికి మనకు ఈ టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా కొన్ని చూస్తున్నాం. అది చూడడం వల్ల ఏంటి అని అంటే కొంత రిలీఫ్, అట్లీస్ట్ వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే నేను డబ్బులు పోయినా ఫైట్ చేస్తే మేబీ పాసిబిలిటీ ఇస్ దేర్. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్ పాపం లాస్ట్ సెమిస్టర్ లో ఇప్పుడు మేలో గ్రాడ్యుయేట్ అవుతారు వాళ్ళు,